మళ్ళీ ఈ ఊర్లో నుంచి పోవాలి, బుసిరెడ్డిపల్లిలో నుంచి పోవాలి. ఈ నుంచి పోతే మళ్ళా అక్కడికి రోడ్డు కనెక్ట్ అవుతుంది కదా, బైపాస్ అడిగి పోవాలి. ఈ నుంచి ఇట్లా ఇట్లా పోవాలి లోపల ఊర్లోకి. చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే రోడ్డే ఉంది. ఇందాక అవతల సైడ్ నుంచి చూపించిన, ఇప్పుడు ఇటు సైడ్ చూడండి. ఇదే మట్టి రోడ్డే ఉంది. ఆ మట్టి కనిపించేది, అక్కడ మట్టి కనిపించే దగ్గర అండర్ గ్రౌండ్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, అండర్ పాస్. ఇక్కడ పైన కరెంటు వైర్లు ఉన్నాయి, అందుకే ఇక్కడికి మట్టి వేయలే ఇంకా. పైనుంచి ఇంకా కరెంటు సౌండ్ వస్తాను. ఇక్కడికి డౌన్ ఉంది రోడ్డు. ఏదైనా బండ్లు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని ఇక్కడికి మట్టి ఆపేసినారు. ఈ రోడ్డు వేసినా దీనిలో పని ఉంది ఇంకా. ఈ కరెంటు వైర్లు మార్చేదో, హైట్ లేపేదో. దీని నుంచి సౌండ్ వస్తుంది, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ కింద నేను ఎడుకుంటేనే కింద వరకు వస్తుంది సౌండ్. అక్కడక్కడ జాయింట్ ఉన్నాయి, అక్కడ జాయింట్, అక్కడ జాయింట్, పైన జాయింట్. ఈ లైన్ పోయిన లైన్ మార్చాల్సి వస్తుంది. అక్కడక్కడ ఈ లైన్స్ అడ్డం వస్తున్నాయి రోడ్డుకి మధ్యలో. సేమ్ ఇందాక అవతల పక్క నుంచి రోడ్డు చూపించిన, మళ్ళీ ఇప్పుడు ఒక అంతా రౌండ్ వేసుకొని వచ్చినాను. డైరెక్ట్గా వస్తామంటే పైకి వచ్చేదానికి దారి లేదు, మళ్ళీ ఇప్పుడు అవతల పక్క పోవాలంటే అవతల పక్కకి దారి లేదు. మళ్ళీ ఇట్లా ఊర్లో నుంచి పోయి అట్ట రౌండ్ వేసుకొని రావాల్సి వస్తుంది పైకి రావాలంటే. ఇదే రోడ్డు పరిస్థితి. అక్కడైతే అండర్ పాస్ రెడీ అవుతుంది, ఆ మట్టి కనిపించే దగ్గర. చూడండి ఒకసారి రోడ్డు ఎట్లుందో, కిందికి ఎక్కేదానికి రోడ్డు లేదు, ఎక్కడ కానీ ఎక్కేదానికి లేదు. నేను కూడా బండి ఆ లాస్ట్లో పెట్టి ఈ వరకు నడుచుకొని వచ్చి. మళ్ళా పోవాలంటే ఆ లాస్ట్కి పోవాలి. అక్కడ రాళ్లతో కంకర కనిపిస్తాం కదా, బ్లాక్ అది, అక్కడ వరకు పోవాలి ఎక్కాలంటే. అయినా ఈ సైడ్లో వాన పడి అంతా రోడ్డుకి బాగా ఎక్కేదానికి. ఆ నుంచి ఎక్కిన ఏంటంటే సోపు ఎక్కువ ఉంది, ఎక్కేది ఆ నుంచి జారుతుంది కిందికి. ఇక్కడ ఉంది బండి, ఆడ పెట్టేసి వచ్చినాను బండి. కింద ఏం సౌండ్ వస్తానండి. లైన్ ఆ పైన గుడి ఉంది, ఏదో గుడి ఉంది కొండ పైన. చూడండి అక్కడ కనిపిస్తుందా గుడి. ఏదో గుడి ఉంది, ఏదో తెలియదు అది నాకు. ఎవరైనా తెలిస్తే చెప్పండి, అది అక్కడ ఏదో గుడి ఉంది పైన, ఇట్లా రోడ్డుకి దానికి కనిపిస్తాను కాబట్టి తీసినాను. ఇప్పుడు మళ్ళా కింది దిగాలి.
మంచి రోడ్డు పోతుంది చూడండి. మళ్ళీ పైకి ఎక్కడానికి రోడ్ లేదు. ఇదేంటి రోడ్డు పరిస్థితి. సేమ్ ఇక్కడ కూడా అంతే, కంకర వేసి వదిలేసినాను. ఆ ఎదురుగా పెంచేది అండర్ పాస్ వర్క్ జరుగుతుంది ఆడ. ఇందాక అవతల సైడ్ నుంచి చూపించాను, ఇప్పుడు యువతల సైడ్ ఎదురుగా రోడ్ వర్క్ అయింది. అవతల సైడ్ అక్కడ పోయినాక చూపిస్తాను. పైకి పోయినాక యువతలంతా ఇదే రోడ్డు. ఇట్లా పైకి వేసిన దాకా అక్కడ సేమ్ అంతే కంకర వేసి వదిలేసినారు. ఇదంతా మట్టి కూడా వేసి వదిలేసినారు. ఇక్కడ అండర్ పాస్ వస్తుంది మొత్తం, ఇంకా కట్టలేదు. ఏదైనా పని జరగడానికి వదిలేసినారు వీళ్ళు. ఇక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది. సైడ్ నుంచే లారీలు అవన్నీ తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అండర్ పాస్కి స్టాప్ చేసినారు. పైనుంచి మళ్ళా తార్ రోడ్ వేసినారు, ఆ నుంచి కంటిన్యూ అవుతాను మళ్ళా. ఇక్కడ స్టాప్ చేసి పెట్టినారు పని అండర్ పాస్కి. రెడీ అయింది చూడండి. బైపాస్ సిమెంట్ రోడ్డు, సారీ తార్ రోడ్డు రెడీ అయింది చూడండి. ఇక్కడ నుంచి అక్కడ బండి కనిపిస్తాం కదా, అక్కడ వరకు రోడ్ రెడీ అయింది. 2 సైడ్ అయింది, అటు సైడ్ ఇటు సైడ్ అయింది. అవతల ఇంకా వర్క్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక అండర్ పాస్ రెడీ అవుతుంది. ఇక్కడ వరకు స్టాప్ చేసేసినారు రోడ్. ఇక్కడ వరకు ఇది వేసినారు తార్ రోడ్. మళ్ళీ అవతల స్టాపింగ్ లో ఉంది, అవతల లేదు చూడండి. ఇక్కడ అండర్ పాస్ జరగలేదు. ఇక్కడ మళ్ళీ అవతల సైడ్ రోడ్డు ఉంది, నుంచి స్టార్ట్ అయింది రోడ్డు. ఇట్లా ఎర్రగుంటలో పోయే రూట్ వస్తుంది కదా, ఆ రూట్ లో వర్క్ జరుగుతుంది. 2 సైడ్ వర్క్ జరిగింది. ఇటు సైడ్ అటు సైడ్, అటు సైడ్ అది, ఇటు సైడ్ ఇది, 2 సైడ్ వర్క్ జరిగింది. ఇన్ని రోజులు వానతో చంపింది, ఇప్పుడు ఎండతో చంపుతుంది. ఉడకతో చంపుతుంది. మళ్ళీ ఇక్కడ అండర్ పాస్ రెడీ అవుతుంది. పైన రోడ్ రెడీ అయింది, ఇక్కడ అండర్ పాస్ రెడీ అవుతుంది. పైకి మళ్ళా రోడ్ ఉంది, సేమ్ అంతే. ఇందాక ఎట్లా ఉంది అట్లే ఉంది, పైకి ఎక్కడానికి రోడ్ లేదు. పోదామంటే అంత వాన పడింది, అంతా అక్కడక్కడ బురద బురద ఉంది. లారీలు అయితే ఎట్టగట్ట వెళ్ళిపోతున్నాయి. ఇదంతా అండర్ పాస్ రెడీ అవుతుంది.